అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వాస్తవమైన అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇండ్లు కట్టించే బాధ్యత నాది, ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కళ, అత్యంత నిరుపేదలకే ఇండ్లలో మొదటి ప్రాధాన్యం, తొలి దశలో 4.5 లక్షల ఇండ్లకు అనుమతులు, దళిత, గిరిజన, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లకు ప్రాధాన్యత ఇస్తాం. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్, గ్రామ సభలో ఇందిరమ్మ కమిటీల ద్వారా గ్రామాల వారీగా అర్హుల ఎంపిక చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల యాప్ను ప్రారంభిస్తూ మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇవాళ హైదరాబాద్లోని సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇల్లు, వ్యవసాయ భూమిని పేదలు ఆత్మగౌరవంగా భావిస్తారన్నారు. రోటీ కపడా ఔర్ మకాన్ అనేది నాటి ప్రధాని ఇందిరాగాంధీ నినాదమని చెప్పారు. అందుకే దశాబ్దాల క్రితమే ఇల్లు, భూ పంపిణీ పథకాలను ప్రారంభించారని వివరించారు. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదన్నారు. 10,000 ప్రభుత్వ సాయంతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇవాళ 5 లక్షలకు చేరుకుందన్నారు. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి 5 లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టు తెలిపారు. ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పండగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక్కడ న్యూస్ కూడా రావడం జరిగింది. ఇదిలా ఉంటే, మరి మహిళా యువజన సంఘాల నుంచి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఇటుకల తయారీ బాధ్యతలు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఒక్కో మండలానికి 3 ఇటుకల తయారీ యూనిట్లు మంజూరు చేస్తారట. మొత్తంగా 1940 యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమట. ఒక్కొక్క యూనిట్కు 18 లక్షల బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తారట. ఒక్కొక్క ఇటుకల తయారీ కేంద్రం నుంచి ప్రతిరోజు 2,400 ఇటుకలు తయారు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీంతో జిల్లాల్లో సెర్ఫ్, మెప్మా కసరత్ అయితే ప్రారంభించాయి. మహిళా యువజన సంఘాల డేటాను కూడా సేకరించి ఈ ఇటుకల తయారీ కేంద్రాలు పెట్టాలనుకుని ఆసక్తి ఉన్న సంఘాలను దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచిస్తున్నాయి. 1940 యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా అవసరం. మరి సబ్సిడీ లేని 18 లక్షల రుణం ఇప్పించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రోజుకు 46.56 లక్షల ఇటుకల తయారీ చేస్తారు. 2 ఏళ్లలో పెట్టుబడి పోను 8.40 లక్షల లాభం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇటుకల తయారీకి పెట్టుబడి ఖర్చులు పోను ఒక్కొక్క ఇటుకకు కనీసం ₹2 లాభం వచ్చేలా ఎంపీడీఓ లేదా మున్సిపల్ చైర్మన్తో నిర్ణయం తీసుకుంటారు. ఒక్కొక్క యూనిట్ను నిర్వహించే సంఘానికి ప్రతి నెల ₹1,10,000 చొప్పున 2 ఏళ్లలో 26.5 లక్షల లాభం రానుంది. పెట్టిన పెట్టుబడి పోను అదనంగా 8.5 లక్షల వరకు లాభం మిగలుందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. సరే, ఏది ఏమైనా 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం కోసం ఏడాదికి ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. నిరుపేదలకు ఇచ్చే ఇండ్లలో ఒక్కొక్క దానికి 5 లక్షల చొప్పున పూర్తి సబ్సిడీతో నిర్మించనుంది. కాగా ఇండ్ల నిర్మాణంలో మట్టి, ఇటుకల వాడకం తగ్గిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. పైగా పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం చేపడుతున్నందున మట్టి, ఇటుకలు లభించే అవకాశాలు లేవని భావించింది. సిమెంట్, ఫ్లై యాష్తో తయారయ్యే ఇటుకలను వాడాలని నిర్ణయించింది. వీటి తయారీ, సరఫరాకు మహిళా యువజన సంఘాలకు బాధ్యతలు అప్పగించి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సరే, ఏది ఏమైనా ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే గ్రామాల వారీగా అర్హుల లిస్టును తయారు చేసి మరి అర్హులైన పేదలందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి, కనీసం ఉగాది వరకైనా పేదవాళ్ళందరికీ సొంత ఇంటికల నెరవేర్చే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలి. అదేవిధంగా 5 లక్షలు కాకుండా కనీసం 8 లక్షలైనా ఇస్తే అప్పుల పాలు కాకుండా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.